గా ఉంటే వీటన్ని డిజైన్ చేస్తే కానీ లెజిస్లేటివ్ బ్రాంచ్ వచ్చేటప్పుడు మోడర్న్ కాన్సెప్ట్ ఆఫ్ democracy was started in United States of America in 1700s. That is the Greek model. Ancient Greek model of democracy. But first, modern democracy in modern age in the United States of our concept lawmakers it is not supposed to be from all different sections of society, whether it's whether it's a teacher, lawyer, farmer, accountant, doctor. Thank you. These statistics is for John. 16 loans are follow. 27% agriculture is self-education. Affidavit, self-disclosure. Full-time politician and social worker, 24%. Low summers. Businessmen, 20%. Lawyers, 7%. Doctor, 4%. Teacher, 4%. Artist, 2%. Breakdown. అందరూ పని చేస్తూ ఈ ఎంపీగా కూడా that is the concept because practical experience and practical knowledge this diverse youth is putting laws on all sections of society like some sections without any అట్లాగే వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళ personal expenses కి life style maintain చేసేదానికి డబ్బులు కూడా అవసరం. So this is the concept and our concept లో మా తాత ఎగ్జాంపుల్ గా చూస్తే నేను కూడా రెండు చేయొచ్చు బిజినెస్ మ్యాన్ గా ఉండొచ్చు అట్లాగే పాలిటిక్స్ కూడా దాంట్లో బిజినెస్ మ్యాన్ అనేది టైమ్ బిజినెస్ businessman is also important sections. మామూలుగా ఎవరైనా especially politicians ని businessmen చూస్తే వాళ్ళు దొంగలు businessmen politicians చూస్తే వాళ్ళు అనుకుంటారు but businessmen ఎందుకు important? They drive the economy. Taxes కానీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ జీడిపి కాంట్రిబ్యూషన్ కానీ ఇవన్నీ జరగాలంటే ఎకానమీ నడవాలంటే బిజినెస్ అందుకని నాకు పాలిటిక్స్ లో ఎంటర్ అయ్యే ముందు 25 years of experience as a businessman ఉంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ కూడా తీసుకొని రావచ్చు అని అనుకుంటున్నాను. జరిగింది కూడా అట్లాగే పార్లమెంట్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు బయట participate చేశాను. That knowledge is very useful to frame my thoughts, to frame my questions, to frame the discussion. నేను ఇండియాకి వచ్చేటప్పుడు పాలిటిక్స్ వాళ్ళని వచ్చాను కానీ 26 ఏపీ బైఫర్కేషన్ జరిగినప్పుడు అది ఒక టర్నింగ్ పాయింట్ మాది ఇండక్షన్ పాయింట్ మాది ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అనుకుని నేను ఎంటర్ అయ్యాను 2014. అప్పుడు based on my qualifications and capabilities ఎంపీగా వెళ్తేనే బాగుంటుంది అనుకొని చిత్తూరు అండ్ గుంటూరు చిత్తూరు అండ్ తిరుపతి రెండు రిజర్వ్ కాబట్టి I had to consider some other place and I studied రెండు మూడు చోట్ల నేను స్టడీ చేసిన తర్వాత I felt TDP is the right party and Guntur is the right place. I think winning party ani kaadu, winning seat ani kaadu. But I felt
right leader and right place. నేను కోరుకొని టీడీపీ పార్టీలో వచ్చాను. నేను కోరుకొని గుంటూరు వచ్చి కంటెస్ట్ చేసింది. గుంటూరు అయితే ఫ్యామిలీ రిలేషన్స్ ఉంటాయి. ఎన్జీ రంగారావు మా తాతగారు సంబంధాలు ఉన్నాయి. It's an urban place, 50% urban, 50% rural. నా personality కొంచెం suit అవుతుంది. And politically vibrant center of the జరిగేవన్నీ ఇక్కడే జరుగుతాయని కూడా అనుకొని ఇక్కడికి వచ్చాను. ఒక అడ్వాంటేజ్ ఉంది అంటే ఇక్కడ ముందు మా అమ్మగారిని చేయలేదు కాబట్టి క్లీన్ స్లేట్, నో బ్యాగేజ్. క్లీన్ స్లేట్ కాబట్టి నాకు ఇక్కడ పాలిటిక్స్ నుంచి నేను ఇప్పుడు దూరంగా ఉన్నాను. ఎవరెవరు పార్టీకి సిన్సియర్ గా పనిచేసే వాళ్ళు, రిజల్ట్స్ తీసుకొచ్చే వాళ్ళు, వాళ్ళే నా గ్రూప్ అని నేను పనిచేసే జరిగింది. అందరినీ కూడా ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు నా శక్తి వల్ల అందరినీ ఎంకరేజ్ కూడా చేస్తానని కూడా మీకు అందరికీ గుర్తు చేస్తున్నాను. నేను లోకల్ లీడర్స్ ని క్యాడర్ని ఓన్ చేసుకుని నేను ఓన్ చేస్తున్నాను. మీరు కూడా నన్ను ఓన్ చేస్తుంది. పబ్లిక్ కూడా బాగా యాక్సెప్ట్ చేశాను. పార్లమెంట్ లో నేను ఎలక్షన్ చేసేటప్పుడు కూడా మీకు చెప్పాను, నాకు తెలియదు బాగా కాదు కానీ సార్ కొంచెం ముందుకున్నాను ఆడియో. నేను పార్లమెంట్ వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఎలక్షన్ అప్పుడు క్యాంపెయిన్ చేసేటప్పుడు కూడా మీకు అందరికి చెప్పాను, నాకు తెలుగు అంత బాగా రాదు కానీ ఇంగ్లీష్ బాగా వస్తుంది, మాట్లాడాల్సింది ఢిల్లీలో మాట్లాడాలి, ఇక్కడ కాదు. ఢిల్లీలో మీ సమస్యని తీసుకెళ్తాను, పోరాటం చేస్తాను, రిప్రజెంట్ చేస్తాను చెప్పేది జరిగింది. నా దగ్గర ప్రకారం ఏమన్నావన్నీ ఆల్ సబ్జెక్ట్ పార్లమెంట్ లో ఆల్ సబ్జెక్ట్ పైన, లోకల్ సబ్జెక్ట్ అయినా, స్టేట్ అయినా, నేషనల్ అయినా, ఇంటర్నేషనల్ సబ్జెక్ట్స్ అయినా నేను అన్ని సబ్జెక్ట్స్ లో పార్టిసిపేట్ చేశాను. Various committees లో ఉన్నాను, స్టాండింగ్ కమిటీస్, కామర్స్, ఎక్స్టర్నల్ అఫైర్స్, డిఫెన్స్, అండ్ రీసెంట్లీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిటీలో ఉన్నాను. అక్కడికి వెళ్ళా సజెషన్స్ ఇస్తానే ఉన్నాను, రికమెండేషన్స్ ఇస్తానే ఉన్నాను. చాలా వరకు నేను చెప్పిన కామెంట్స్, సజెషన్స్ ఇంప్లిమెంట్ కూడా అయినాయి. అది లిస్ట్ అవుట్ చేస్తే చాలా టైం పడుతుంది, తర్వాత ఏదైనా పంపిస్తాను. What are the policy initiatives that have been taken by government, which were initiated by the separate local churches? Main thing, two main issues which I fought for. Padel nunchi special category status, AP Reorganization Act. So implementation of all commitments and everything. First budget speech nunchi last budget speech and second budget speech lo ఇంటిగా మాట్లాడడం జరిగింది. అదే 10 సంవత్సరాలంటే సామదాన పేద దండ అంటారు. అట్లా ఆ ఎస్కలేషన్ ప్రాసెస్ లో ముందు సామకు ముందు పెట్టాము, మళ్ళా ఫైనల్ దండాకి వెళ్ళాము, మళ్ళా ఇప్పుడు సామదాన. ఇంకా అది జరగలేదు కానీ మనం ఇందుకు పోరాటం చేస్తాం. One of the things I'm very proud of is, proud and also disappointed, is Amaravati. Amaravati, capital city, తెచ్చేదానికి నేను చాలా ప్రయత్నాలు చేస్తాను. ఎంపీగా ఫస్ట్ ఎలక్ట్ అయినాక ఢిల్లీలో పార్లమెంటరీ పార్టీ మీటింగ్ పెట్టారు చంద్రబాబు. అదే ఫస్ట్ ఇంకా అందరూ అందరూ ఎంపీస్ 18 మంది ఉన్నారు ఎంపీస్ అరౌండ్ ద టేబుల్ ఒక్కొక్కరిని మాట్లాడడానికి ఎలక్షన్ గురించి వేరే మాట్లాడడం.
నాకు వచ్చేటప్పటికి నాకు టైం ఉండదని ఇమీడియట్ గా నేను ఇప్పుడు మన కొత్త స్టేట్ క్యాపిటల్ 10 సంవత్సరాలు వెయిట్ చేస్తే ఎంత తొందరగా డిసైడ్ చేసి మంచిది ఆంధ్ర డెవలప్మెంట్ మొదలవుతుంది 10 years లోపల సిటీ కూడా కట్టేయచ్చు అని చెప్పాను. అలాగే లొకేషన్ కూడా neighboring states capitals చూస్తే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఆ ట్రయాంగిల్ లో మధ్యలో కృష్ణా నది పైన మనం క్యాపిటల్ కంటే బాగుంటుంది. సెంటర్ పాయింట్ స్టేట్ లో సెంటర్ పాయింట్ అండ్ ఈక్వల్ డిస్టెన్స్ టు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ కాబట్టి తొందరగా డెవలప్ అవుతుంది. సౌత్ బోర్డర్ 3 డైరెక్షన్స్ ఉంటాయి, తొందరగా డెవలప్ అవుతుంది. పేరు కూడా పాత పేరు హిస్టారికల్ ఉంది, అమరావతి పెట్టి బాగుంటుందని కూడా ఫస్ట్ మీటింగ్ లోనే చెప్పేది జరిగింది. అప్పటి వరకు క్యాపిటల్ సబ్జెక్టే రాలేదు. మళ్ళా లక్కీగా మనం అమరావతి అనేది డిసైడ్ అయింది. నేను అమరావతి ప్లానింగ్ కమిటీలో కూడా మెంబర్ గా ఉన్నాను. అమరావతి ప్లానింగ్ కమిటీలో మెంబర్ గా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారితో జపాన్, చైనా అండ్ సింగపూర్ కూడా వెళ్ళాను. సిటీస్ అని స్టడీ చేసి మనం మోడర్న్ సిటీ కట్టాలంటే ఎంత కట్టాలో అని నేర్చుకునే దానికి సింగపూర్ టీమ్ తో కూడా బాగా ఇంటరాక్ట్ అయ్యింది. అమరావతి మాస్టర్ ప్లానింగ్ కూడా ఒక green and city, inclusive, efficient, sustainable, smart, responsive, lively, natural, cultural, happy, and historical city. Krishna riverfront city అంటే ఎంతో బాగుంటుంది, యూనిక్ గా ఉంటుంది. ఇండియాలోనే ఈ మధ్య కొత్త సిటీస్ ఎక్కడ రివర్ పాయింట్ లేదు, పాత సిటీస్ మాత్రం రివర్స్ పాయింట్ ఉంటాయి. అవి పాతపడిపోయినాయి. ఇది యూనిక్ గా ఉంటుందని కూడా Now I want to share some observations and not complaints but observations. Bigger Inaka, what I observe. And there's all limitations with that. Ruling coalition in state and central unte opposition అది పరిశ్రమ పార్టీ లైన్ తీసుకోవాలా, మనం రూలింగ్ పార్టీని సపోర్ట్ చేస్తే ఒక మాదిరిగా మాట్లాడాలి, ఆపోజిషన్ లో ఉంటే ఇంకొక మాట. అది జరిగే పని. ఎంపీస్ కి ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఎక్సెప్ట్ 5 crores a year MP lands తప్ప వేరే డిసిషన్ మేకింగ్ పవర్స్ ఏమి, especially at state and local level, and especially in regional parties. Not complaints, only observations. Again, India ratio to constant constituency population in India is there. 24 lakhs per MP. This chart is a chart with top 20 most populous countries. Look out in India, 24 lakh population per MP. In the top 20 most populous countries, numbers are India 25 lakhs and China is only 4 lakhs. US is only 7 lakhs. Again, rest are all under 5 lakhs. But India is at 25. Okay, so, public అందరినీ కలవాలా, అందరితో ఖర్చులో పెట్టుకోవాలంటే ఇది చాలా ఫస్ట్ పాయింట్. ఎస్పెషల్లీ
with a country like us to develop personal touch. So many people. For example, Parliament is 338 villages in the east. That's from the municipality. చూడాలంటే ఒక ట్రెండ్ లో అన్ని చూడాలంటే Special category status, APV Organization Act. Fulfilling all demands, all commitments within 10 years. Government is fighting to see no confidence in no confidence needs to be pertaining and మాట్లాడి కూడా జరిగింది. దానివల్ల రెండుసార్లు ఈడీ నన్ను పిలిపించి 8 hours work, 10 hours అంటే ఇంటర్వ్యూషన్ కూడా జరిగింది. ఎందుకంటే కూడా all businesses understand media industry కూడా business like చేసుకోవాలి. But అయినా మా ఫ్యామిలీ సపోర్ట్ తో మీ సపోర్ట్ తో అమరావతి ఎంప్లాయీస్ సపోర్ట్ తో మేము అయిపోవట్లేదు అండ్ పాలిటిక్స్ అండ్ బిజినెస్ మేము సెపరేట్ పెట్టాము. ఈ కండిషన్స్ లో కూడా మేము పొలిటిసైజ్ చేయాలి. దాని జరిగిన 2019 ఎలక్షన్స్ లో మీరందరూ ప్రజలాంటి పర్ఫార్మెన్స్ రికగ్నైజ్ చేసి ఎంకరేజ్ చేశారు. నాకు పని చేసి మళ్ళా నన్ను సెకండ్ టర్మ్ పార్లమెంట్ పంపించారు. అక్కడ మొదల్లో సెకండ్ టర్మ్ మొదల్లో ఐ కంటిన్యూ టు ఫైట్ with both center and now state also without fear. I worked as responsible opposition. The responsible opposition ఇంటిగా పనిచేసి అది కూడా చాలా ముఖ్యం. డెమోక్రసీ బాగుండాలంటే ఆపోజిషన్ కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉంటేనే డెమోక్రసీ బాగుంటుంది, కంటిన్యూ. అమరావతి రైతులతో చలో అసెంబ్లీ ప్రోగ్రామ్ లో కూడా పాల్గొని అమరావతి ఏపీ సోల్ క్యాపిటల్ ఉండాలని కూడా పోరాటం చేశాము. నన్ను కొట్టినా తిట్టినా జైల్లో వేసిన కూడా పర్వాలేదు, పబ్లిక్ డీటెయిల్స్ బాధ అయితే అనుకోండి. అలాగే పార్లమెంట్ లో కూడా అఫీషియల్ మ్యాప్ విద్య వచ్చినప్పుడు దాంట్లో అమరావతి క్యాపిటల్ గా కనిపించకపోతే కూడా నేను పార్లమెంట్ లో డిమాండ్ చేసి ఒక వారంలోనే అది మ్యాప్ లో పెట్టించాను. ఇవన్నీ ఎట్లా చేశారంటే నేను నాకు కాన్ఫిడెన్స్ ఉంది, అది ధైర్యం ఉంది. మేము లా అబైడింగ్ సిటిజన్స్, కంపెనీస్ అని లా ప్రకారం నడుపుతాము. ఇప్పుడు don't cross the line of the law at any time. ఏది తప్పు చేయడం లేదు కాబట్టి మమ్మల్ని మనం ఏం చేయగలరు అని ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా అనుకోవచ్చు. ఒక బిజినెస్ ని స్టార్ట్ చేయాలన్నా రన్ చేయాలన్నా లోకల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ ఏజెన్సీస్ అప్రూవల్స్ ఉన్నాయి. బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా లేకపోతే రన్నింగ్ చేయాలంటే అవి రెన్యువల్ వస్తూ ఉంటాయి. 70 approvals which include Pollution Control Board, Water Department, Forest Department, Electricity Board, Labor, Revenue, Fire, country, the agencies are needed. Weapons are good tayari. Until 70 departments, 70 approvals, 70 weapons ఉన్నట్టు లెక్క. బిజినెస్ చూసి
And అట్లాగే జరిగింది. So we are fighting legally, but we're fighting legally. Politicize చేయము కానీ ఈ ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్ గా చెప్పాలి. నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఒకటి అనుకున్నాను, పాలిటిక్స్ నేను నా వీలైతే నేను పాలిటిక్స్ మార్చుతాను, కానీ పాలిటిక్స్ మాత్రం నన్ను మార్చేస్తాను. So one of the things before entering politics, whatever was my strength in giving my personal strengths and politics to enter in other weaknesses that I have. Same things. But they honestly, politics to weakness, capability, politics to weakness, financial independence, politics to the disadvantage. అంటే ఏవి మనం అనుకుని వాల్యూస్ ఇస్తుంది, ఇవన్నీ చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ పెద్దవాళ్ళు నేర్పిస్తుంది, అర్థం చేయాలని తయారైన తర్వాత అవన్నీ లైబిలిటీస్ మాట్లాడతాయి. ఎందుకంటే పాలిటిక్స్ ఇస్ లైక్ దట్, ఇట్స్ ద నేచర్ ఆఫ్ ద ఫీల్, నథింగ్ టు ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. పైన విమర్శ చేయలేదు, కానీ ఇది అట్లాంటి అప్పుడే కాదు, ఎప్పటి నుంచి అట్లాగే పాలిటిక్స్ ఇప్పుడు మారిపోయింది, ఇప్పుడు ఇట్లా అయిపోయింది అని అంటారు. కానీ నా లెక్క ప్రకారం మా తాతగారు కానీ ఉన్నాయి, కొంచెం డిఫరెన్సెస్ ఉండొచ్చు, బట్ సేమ్ స్ట్రాటజీ, సేమ్ టాక్టిక్స్, డిఫరెంట్ స్కేల్, డిఫరెంట్ ప్రొఫెషన్. అయినా మేము పొలిసైజ్ చేయకుండా లీగల్ గానే ఫైట్ చేస్తున్నాము. ఇప్పుడు కూడా కోర్టులోనే పోరాటం జరగానే ఉంది. ఈ కోర్ట్ కేసు దాన్ని గెలుస్తామని ధైర్యం, కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ విల్ కమ్ అవుట్ క్లీన్ అని కూడా కాన్ఫిడెన్స్. బట్ అట్ వాట్ కాస్ట్ అని కూడా ఒకసారి ఆలోచించాలి. సంవత్సరం మినిమం పోతా ఉంటుంది. ప్రతి బ్యాటిల్ విన్ చేసినా we can lose the war. We can win every battle, but still we can lose the war. Such is the control and influence that governments have over business. Trade department on the 25%. 24% parliament of businessmen. Business is under the problems. So we have to be effective. You cannot only effective even the 24% of businessmen who are currently in parliament or in assembly or in legislature in any state, all of them will tell you same thing. Controversies are points here, and మనం అనుకునేది గవర్నమెంట్ అటాక్ చేస్తే మన పైన కూడా వచ్చేదానికి చూస్తుంది. అయినా కాంప్రమైజ్. బిజినెస్ మెన్ పొలిటికల్ ప్రాసెస్ లో పార్టిసిపేట్ చేయాలంటే we need to have freedom to express our feelings and to take stands against government. I think government against మాట్లాడేది కాకుండా వాళ్ళని సపోర్ట్ చేసే కూడా రెండు ఉంటారు. లేకపోతే పరిస్థితి కష్టమైపోతుంది. బిజినెస్ సేఫ్ గార్డ్ చేసుకొని చేసేదానికి మిగతాన్ని ఇగ్నోర్ అవుతాయి. ఆనెస్ట్ బిజినెస్ మెన్ పాలిటిక్స్ లో వచ్చినా కూడా సైలెంట్ గా ఉండాల్సిన పరిస్థితి. మన రాష్ట్రం కాదు, దేశం మొత్తం ఇలాగే ఉంది. ఒక రాష్ట్రం వచ్చి సెంట్రల్ లో అయినా అంటే ఏ పార్టీ అయినా, ఇప్పుడు ఒక పార్టీ ఉంది, ఆ పార్టీ మారిన కూడా అట్లాగే ఉంది. సో దిస్ ఇస్ something we need to solve in the kind of solution. How to ensure business are operating without instability. That for us, if they don't share same values, we questioning answer and still ignorance.
Coming to main point. In 2024 election, contest చేయని decision వచ్చాను. After consulting with my family and other well wishers. ఎందుకంటే I'm not able to effectively do the job I'm supposed to. In politics లో ఎంటర్ అయిన దానికి పబ్లిక్ ని సర్వ్ చేసేదానికి ఢిల్లీలో ఆంధ్ర చెప్పేదానికి to be the voice of Andhra people in parliament was my main objective. And political limitations, I can't speak against Senator. Business limitations, I can't speak against the state. Quietగా మధ్యలో కూర్చొని నో మ్యాన్స్ ల్యాండ్ లో మాది వీళ్ళు వాళ్ళు కలుసుకుంటా ఉంటే కూర్చొని చూస్తా ఉండాల్సి వచ్చింది. కొంతమంది చెప్తారు అలాంటి పరిస్థితులు వస్తాయి, ఒక్కొక్కసారి ఊరికి ఉంటారు, ఒక్కొక్కసారి ఆఫీస్ ఒక్కొక్కసారి సైలెంట్ గా ఉండాల్సి వస్తుంది. లాంగ్ పీరియడ్ లో డౌన్స్ ఉంటాయి అవి చూడండి. కానీ నేనేమనుకుంటానంటే ఇట్స్ వెరీ సెల్ఫిష్ అప్రోచ్. నేను ఏదైనా పని తీసుకుంటే ఆ పని బాగా చేయాలను. రూమ్ని కూర్చోవాలంటే చాలా కష్టమైన పని. ఇంటి ముందే చెప్పాను, జైల్లోకి వెళ్తాను, కొట్టినా పర్వాలేదు కానీ రూమ్ని కూర్చోమంటే నేను నా వీలు కాదు, నా వల్ల కాదు. నేనుంది పరిస్థితుల్లో బిజినెస్ చూసుకుంటా ఉండాలా, పాలిటిక్స్ చేయాలంటే కాంట్రవర్సీలో ఎదుర్కొంటూ ఉండాల్సి వస్తుంది. లాస్ట్ 3 years మళ్ళీ నేను గెలుపు కోసం పరిగాలేదు. మీరందరూ తప్పకుండా నిలబడితే గెలుస్తానని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. గెలిచిన తర్వాత ఏంటి, మళ్ళా పార్లమెంట్కి వెళ్ళి అక్కడ ముందు కూర్చోవాలంటే 5 సంవత్సరాలు ముందు కూర్చోవాలంటే అది నా వల్ల కాదు. ఇంకెవరన్నా ఇట్లాంటి పరిస్థితులు లేని వాళ్ళని చూసుకుంటే వాళ్ళు పంపిస్తే వాళ్ళన్నా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, రిప్రజెంట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి నేను ఫుల్ టైం పాలిటిషియన్ కాదు, లేను కాబట్టి I have to make a choice either business or politics, and it's not a permanent choice. First, look, I have to choose my business, I have to choose my family. ముందు చెప్పాను, legislative branch is not full time job, and it's not something that you have to be in continuously. And sometimes now I'm taking a break to look after my family and look after my business. మళ్ళా అవకాశం వస్తే మళ్ళా వచ్చేదానికి రెడీగా ఉంటానని. ఎన్నికల్లో పోటీ చేయట్లేదు సార్ ఎంపీ గారు. 2 years back మా ఫాదర్ రిటైర్ అయినారు చైర్మన్ గా. నా బాధ్యత పెరిగిన అయినాను వల్ల అండ్ బిజినెస్ రూట్ తీసుకున్నా కూడా మా గురించి మీకు తెలిసిందే. అమర్రాజు is there to serve God. ప్రస్తుతానికి we have 17,000 employees, 16 businesses, 14,000 crores turnover. Last year state taxes 1,200 crores had come. Central taxes 3,800 crores had come. Next 5 years in budget chasing the 17,000 employees will become 25,000 employees. 14,000 crore turnover will go to 60,000 crores. State taxes from 1,200 crores will move up to 5,000 crores in the year. Central taxes from 3,800 crores to more than 16,000 crores. Again, this is also service. Ujogalu ichedi, employment, government taxes, and GDP growth, economic engine. Kadpedi is also service to the country. Next several years,
దానిపై కాన్సన్ట్రేట్ చేసి ఈ నంబర్స్ అన్ని రియాలిటీ అట్లాగే ఇప్పటి వరకు ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ సేమ్ ఉంటుంది. అట్లాగే మేము ఆల్ ఫ్యాక్టరీస్ ఇన్ వన్ డిస్ట్రిక్ట్ చిత్తూరు డిస్ట్రిక్ట్ లో పెట్టాము. దానివల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి డివర్సిఫైయింగ్ యాక్టివిటీ కూడా టేకప్ చేస్తుంది. మీరు కొన్ని స్టేట్మెంట్స్ చూస్తున్నారు. తెలంగాణలో more than 10,000 crores investment పెట్టి లిథియం అయాన్ బ్యాటరీ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్ తీసుకెళ్తున్నాము. అట్లాగే తమిళనాడులో almost 1200 crores investment for lead recycling lab. అలాగే నార్త్ ఇండియాలో కూడా ఒక lead acid battery plant నార్త్ ఇండియన్ మార్కెట్ తొందరలో we're de-risking location, de-risking and diversifying the risk. అట్లాగే ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ కూడా కంట్రీ సెలెక్ట్ చేసినప్పుడు ప్లాన్ పెట్టాలి. అంటే ఫ్యూచర్ లో ఒక స్టేట్ గవర్నమెంట్ పైన ఒక సెంట్రల్ గవర్నమెంట్ పైన ఆధారపడి ఉంటుంది. కొంచెం టైం నేను ఎప్పుడు ఈ పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు. that I have to choose between business and politics. రెండు చేయొచ్చు. మా తాతగారు ఎన్నో చేశారు, నేను కూడా రెండనే చేశాను. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చేది మిమ్మల్ని అందరినీ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఫోరమ్స్ లో రిప్రజెంట్ చేసిన దానికి గర్వపడుతున్నాను. కానీ ఈ ప్రస్తుత పరిస్థితిలో మీకోసం పోరాటం చేయలేకపోతుంది. I'll continue to invest, to innovate, to create jobs, create revenue, and create wealth for the state and the country. And all international and national exhibitions, what a thought leader continues with them. Just in conclusion, పాలిటిక్స్ ఒకసారి వదిలేస్తే మళ్ళీ వచ్చేదానికి చాలా కష్టమని చాలా మంది చెప్తున్నాను. కానీ నేను ఎంటర్ అయిందే చాలా లేట్ అయింది. 48 ఏజ్ లో ఎంటర్ అయ్యాను. అది కూడా చాలా కష్టం ఉంటాను. ఫస్ట్ టైం ఎలక్షన్ ఎంపీగా నిలబడి గెలిచేది కూడా కష్టమే ఉంటుంది. ఫస్ట్ టర్మ్ లోనే ఒక మాట మీరు మాట నాట్ ఓన్లీ ఫర్ మై సెల్ఫ్, ఫర్ పీపుల్ at national and international level. రెండోసారి కూడా అగేన్స్ట్ వేవ్ కష్టాల్లోనే ముందుకు వచ్చాను. 10 years faithful గా సర్వ్ చేశాను. I survived being targeted, state and center target చేసినా కూడా నేను నిలబడాను. I didn't surrender and I didn't compromise. Now, for personal and professional reasons, I need to take a break to set things right. Here's the diversification strategy. And ఈసారి మళ్ళా వస్తే full time గా రావాలా, part time గా రావాలని కూడా బిజినెస్ part time గా చేయొచ్చు కానీ పాలిటిక్స్ part time గా చేయలేని కూడా in the meantime నేను నిద్రపోతాను. చాలా ఉండాలి చేసేదానికి. రాముడు 14 సంవత్సరాలు వనవాసం వెళ్ళారు. పాండవులు 13 సంవత్సరాలు వనవాసం వెళ్ళారు. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఇంకా స్ట్రాంగ్ గా వచ్చారు. నేను కూడా అట్లాగే
నేను ఏం చేస్తున్నా ప్రజల కోసమే, కేసుల కోసమే జరుగుతుంది. అది బిజినెస్ అయినా పాలిటిక్స్ అయినా చూడండి. సైలెంట్ రాజకీయాలు లేదంటే వ్యాపారం బయటకు వస్తుంది. తర్వాత మళ్ళీ Thank you.